Hi everyone. So today, so టుడోస్ అప్లికేషన్ని బిల్డ్ చేద్దాం. బేసిక్గా టుడోస్ అప్లికేషన్ని బిల్డ్ చేద్దాం. సో ఫస్ట్ రీక్యాప్ చేసుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుందామో రీక్యాప్ చేసుకుందాం. సో ఆబ్జెక్ట్ అంటే ఏం నేర్చుకున్నాం? కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ని ఏమంటాం? ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. సో ఆబ్జెక్ట్లో డాట్ నొటేషన్, బ్రాకెట్ నొటేషన్ అంటే ఏం నేర్చుకున్నాము? డిఫరెన్స్ బిట్వీన్ ద డాట్ నొటేషన్, బ్రాకెట్ నొటేషన్ మధ్య చూసాము. సో ఐడెంటిఫైయర్స్ ఏంటివి, ఇన్ఐడెంటిఫైయర్స్ ఏంటి చూసుకున్నాము. సో స్పేస్ వస్తే ఏం చూసుకున్నాము. సో నెంబరింగ్ వస్తే ఆల్ఫా న్యూమరిక్ అండ్ అండర్ స్కోరు. సో ఇంకా డాలర్ సింబల్స్. సో వస్తే ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ అని, వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ అని. ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ నెంబర్తో స్టార్ట్ కాకూడదు, స్పేస్ ఉండకూడదు అని చెప్పేసి. అండ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని ఎలా యాక్సెస్ చేస్తాం? డాట్ నోటేషన్తో ఒక ఆబ్జెక్ట్ని ఇచ్చాము, వాటి యొక్క ప్రాపర్టీస్ నేమ్, ఏజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎలా యాక్సెస్ చేస్తాము? దాని డిఫరెంట్ టైప్స్, 2 టైప్స్ ఉంటాయని చెప్పేసి డాట్ నోటేషన్ని, సో బ్రాకెట్ నోటేషన్కి చూసాము. ఆబ్జెక్ట్ స్ట్రక్చరింగ్ ఉపయోగించి కూడా మనము ప్రాపర్టీస్ని ఆబ్జెక్ట్ నుండి యాక్సెస్ చేయడం జరిగింది. సో ఆబ్జెక్ట్ని మాడిఫై చేయడం కూడా జరిగింది అనమాట. నేమ్ బదులు ఇంకొక నేమ్ ఇచ్చి ఏజ్ సో అప్డేట్ చేసి మాడిఫై చేయడం కూడా జరిగింది. సో సో ఆ యొక్క ఆబ్జెక్ట్లో కూడా ఫంక్షన్ని ఒక వాల్యూగా ఇవ్వచ్చు. సో అరేని ఒక వాల్యూగా ఇవ్వచ్చు. ఆబ్జెక్ట్నే ఒక వాల్యూగా ఇవ్వచ్చు అని కూడా నేర్చుకున్నాం. సో ఇన్ దిస్ క్లాస్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్ టుడోస్ అప్లికేషన్స్, సో హౌ టు బిల్డ్ ద టుడోస్ అప్లికేషన్ ఇన్ దిస్ జావా స్క్రిప్ట్. ఓకే రైట్. సో ఏమి హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్ చెక్ బాక్స్ ఉంటుంది. ఇప్పుడు మనము రేడియో బటన్స్ చెక్ బాక్స్ అని చెప్పేసి వినింటాం కదా. సో చెక్ బాక్స్ గురించి హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్లు యొక్క చెక్ బాక్స్ చూద్దాం. సో మోర్ ఓవర్ ఏంటి, జావా స్క్రిప్ట్లో కూడా చెక్ బాక్స్ని ఎలా డిఫైన్ చేస్తాం చూద్దాం. హెచ్టిఎంఎల్ యొక్క ఎలిమెంట్స్, లేబుల్ ఎందుకు తీసుకుంటాం చూస్తాం. సో మోర్ ఓవర్ కొత్తగా ఏంటంటే డామ్ మ్యానిపులేషన్స్లో క్రియేట్ ఎలిమెంటు, మోర్ ఓవర్ ఏంటి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎలా నేర్చుకున్నామో, సో డామ్ మ్యానిపులేషన్ యూజ్ చేసి హెచ్టిఎంఎల్ ఫర్ అని సెట్ అట్రిబ్యూట్ అని కూడా ఒక మెథడ్ ఉంటుంది, అది కూడా నేర్చుకుందాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో టుడోస్ అప్లికేషన్ ఇలా ఉంటుంది. సో మనం ప్రీవియస్ ఒక 10 క్లాసెస్కి మనం ఇలా బిల్డ్ చేయగలుగుతాం అనమాట. టుడోస్ అప్లికేషన్ని చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా పెద్దగా ఉంటుంది. లోకల్ స్టోరేజ్ సంథింగ్ వాట్ ఎవర్ స్టోర్ వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తానే మై టాస్క్లో యాడ్ కావాలి అని చెప్పేసి డిలీట్ ఐకాన్ క్లిక్ చేస్తాను, డిలీట్ అయ్యేసి. సో మనం చెక్ బాక్స్ క్లిక్ చేస్తానే చెక్ బాక్స్ కావాలని, మోర్ ఓవర్ లెర్న్ హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేసినప్పటికీ చెక్ బాక్స్ మీద టిక్ కావాలని చెప్పేసి, డిలీట్ అయితే డిలీట్, యాడ్ అయితే యాడ్ కావాలని చెప్పేసి టుడోస్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం. సో టుడే లెర్న్ హెచ్టిఎంఎల్ ఎంత ఉంది, ఈ ఒక లైన్ మాత్రమే బిల్డ్ చేద్దాం. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హౌ టు యాడ్ చెక్ బాక్స్ స్టాటికలీ యూజింగ్ హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్ చెక్ బాక్స్ని ఎలా చేస్తాం? చెక్ బాక్స్ అంటే తెలుసు కదా, ఇక్కడ స్క్వేర్గా ఉంటుంది, దాన్ని చెక్ బాక్స్ అంటారు అనమాట. ఓకే రైట్. సో చెక్ బాక్స్ బాడీలో విత్ ఇన్ ద బాడీ ఇన్పుట్ టీవైపీ టైప్ ఈక్వల్స్ టు విత్ ఇన్ ద డబుల్ కోటేషన్లో చెక్ బాక్స్ అని ఇవ్వాలి. అలాంటప్పుడు ఈ చెక్ బాక్స్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటి, సో దానికి ఒక లేబుల్ అనేది ఇవ్వాలన్నమాట. ఒక లేబుల్ ఒక ఇన్పుట్కి ఒక ఐడి ఇచ్చి మై చెక్ బాక్స్ అని ఇచ్చినప్పటికీ లేబుల్ అని దానికి ఒక కంటెంట్ రాయాలి కదా, లేబుల్ అని చెప్పేసి ఈ యొక్క ఐడిని ఫర్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇన్పుట్లో ఇచ్చిన ఐడిని ఫర్ ఈక్వల్స్ టు మై చెక్ బాక్స్ అని చెప్పేసి రాయాలి. గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి చెక్ బాక్స్ యొక్క లేబుల్ని రాయేస్తామన్నమాట. అలాంటప్పుడు ఇది చెక్ బాక్స్ విత్ లేబుల్ మనకు క్రియేట్ అవుతుంది. ఒకవేళ గ్రాడ్యుయేషన్ క్లిక్ చేస్తే చెక్ బాక్స్ని క్లిక్ చేస్తే ఒకసారి అవుతుందన్నమాట లేబుల్ అని చెప్పేసి. సో ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్లోకి వెళ్ళి మనము చెక్ చేద్దాం. ఓకే రైట్. ఓకే సీ దట్ ఏంటి ఇన్పుట్ టైప్ ఏమవుతుంది, టైప్ ఈక్వల్స్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్లో చెక్ బాక్స్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. సో ఇచ్చినప్పటికీ దానికి ఒక ఐడి క్రియేట్ చేయాలి కదా. సో మై చెక్ బాక్స్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది, మై చెక్ బాక్స్ అని చెప్పేసి. సో ఇచ్చినప్పటికీ దానికి క్లోజ్ చేసిన తర్వాత ఇన్పుట్కి క్లోజ్ చేసిన తర్వాత దీనికి ఒక లేబుల్ రాయాలన్నమాట. సో లేబుల్ ఏముంటుంది, సో
లేబుల్కి ఒక ఫర్ అని చెప్పేసి అక్కడ ఇచ్చిన ఐడిని ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది. సో ఆ లేబుల్కి మనకు ఏముంటుంది, ఓకే రైట్, లేబుల్కి గ్రాడ్యుయేషన్ సంథింగ్ మెయిల్ గ్రాడ్యుయేషన్ తీసుకుందాము. ఓకే రైట్, గ్రాడ్యుయేషన్. సో ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాము మనకి ఎలా వస్తుంది. సో వస్తాను కదా చెక్ బాక్స్ మోర్ ఓవర్ అండ్ దాని లేబుల్ అనేది వచ్చిందనమాట. ఓకే రైట్. సో ఓకే, స్టాటికల్గా మనకు ఇన్పుట్ ఈక్వల్స్ టు టైప్ అని చెప్పేసి మనము ఒక ఐడి ఇచ్చేసి ఫర్ ఇచ్చేసి మనము ఒక చెక్ బాక్స్ని తీసుకురావడం జరిగింది. అదే హౌ టు క్రియేట్ ఏ చెక్ బాక్స్ ఇన్ డైనమికల్ యూజింగ్ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనము అదే చెక్ బాక్స్ని అదే యొక్క లేబుల్ని ఎలా బిల్డ్ చేద్దామనేది చూద్దాం. చూడు, ఇప్పుడు హెచ్టిఎంఎల్లో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ ఐడి చెప్పేసి ఇందాక చెప్పాను కదా. సో ఇక్కడ హెచ్టిఎంఎల్లో 2 లైన్లు మాత్రమే ఉందన్నమాట. అదే జావా స్క్రిప్ట్లో ఆ అవుట్పుట్ రావడానికి మనము 4 లైన్లు రాయాల్సి ఉంటుంది అనమాట. సో లెట్ ఇన్పుట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఒకటి వేరియబుల్ తీసుకొని డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఇన్పుట్ తీసుకోవాలి. ప్రతి ఒక్క దానికి ఇక ఇన్పుట్కి టైప్ యొక్క వాల్యూకి ఐడికి మొత్తం ప్రతి ఒక్క దానికి కూడా డిఫరెంట్ లైన్లు రాయాలి. అదే హెచ్టిఎంఎల్లో సింగిల్ లైన్లో రాయొచ్చు. ఇప్పుడు చూడు, లెట్ ఇన్పుట్ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఒక ఇన్పుట్ ఎలిమెంట్ని పెట్టాలి అక్కడ. సో ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క డాట్ టైప్ ఏముండాలి, చెక్ బాక్స్. ఇన్పుట్కి టైప్ ఏముండాలి, చెక్ బాక్స్ అని చెప్పేసి ఇవ్వాలి. సో డిఫరెంట్ వేలో డిఫరెంట్ లైన్లో రాయాల్సి ఉంటుంది అనమాట. దానికి ఒక ఐడి ఇవ్వాలి. ఇన్పుట్ ఎలిమెంట్ డాట్ ఐడి ఈక్వల్ టు మై చెక్ బాక్స్ అని చెప్పేసి ఐడి ఇచ్చారనమాట. దాన్ని ఎక్కడ యాడ్ చేయాలి, డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్. ఏది ఎక్కడ ఉండాలి, అది విత్ ఇన్ ద బాడీ కింద అనేది ఉండాలి. కాబట్టి అపెండ్ చైల్డ్ అనే మెథడ్ కూడా నేర్చుకున్నాం. కాబట్టి డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉండాలి, అపెండ్ చైల్డ్ కింద ఉండాలని చెప్పేసి డైనమికల్గా మనము చేయడం జరిగిందనమాట. ఓకే రైట్, దాని యొక్క అవుట్పుట్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందాక మనము లేబుల్ రాయాలి కదా. సో మనకు ఓన్లీ చెక్ బాక్స్ ఒకటే కాదు, ఇప్పుడు చూడండి ఇన్పుట్ యొక్క వాల్యూ రాసేసినాము. మోర్ ఓవర్ ఏంటంటే లేబుల్ ఫర్ ఈక్వల్స్ టు మై చెక్ బాక్స్ గ్రాడ్యుయేషన్ లేబుల్ అని చెప్పేసి రాసాం. సో దీనికి కూడా ఒకటి ఉందన్నమాట. లేబుల్ క్రియేట్ చేయాలి, ఫర్కి కూడా ఫర్ యొక్క వాల్యూకి కూడా క్రియేట్ చేయాలి, గ్రాడ్యుయేషన్కి ఒక టెక్స్ట్ కంటెంట్ క్రియేట్ చేయాలి. సో దాన్ని కూడా అపెండ్ చైల్డ్ ఆఫ్ చేయాలన్నమాట. ఏ దాని కింద విత్ ఇన్ ద బాడీలో అని చెప్పేసి. సో ఇప్పుడు చూడండి, లెట్ లేబుల్ ఎలిమెంట్, ఇందాక ఇన్పుట్ ఎలిమెంట్ అన్నాం కదా. సో ఇక్కడ లేబుల్ ఎలిమెంట్ లేబుల్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి లేబుల్ ఎలిమెంట్ అని మనకి ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ మనకు యూజర్గా అందరికి అర్థం అవడానికి లేబుల్ ఎలిమెంట్ అని చెప్పేసి ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఇచ్చాం. లేబుల్ని క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫర్ ఈక్వల్ టు ఒక వాల్యూ ఉంది మై చెక్ బాక్స్. దీన్ని ఎలా చేయాలి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫర్ ఈక్వల్ టు మనం ఒక ఐడి తీసుకున్నాం కదా, ఆ ఐడిని ఇక్కడ పెట్టాం కదా. సో దానికి హెచ్టిఎంఎల్ ఫర్లో ఎఫ్ క్యాపిటల్ అనేది ఉండాలి. హెచ్టిఎంఎల్ ఫర్లో ఎఫ్ క్యాపిటల్ ఉండాలి. సో ఈక్వల్స్ టు మై చెక్ బాక్స్ అని చెప్పేసి రాస్తామన్నమాట. సో దానికి ఒక టెక్స్ట్ కంటెంట్ ఏముండాలి, గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఉందన్నమాట. దానికి ఏం చేయాలి, అపెండ్ చైల్డ్ ఆఫ్ దానికి డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ లేబుల్ ఎలిమెంట్ అని చెప్పేసి రాసామన్నమాట. సో జావా స్క్రిప్ట్ హెచ్టిఎంఎల్కి ఉన్న డిఫరెన్స్ ఇదనమాట. సో బోత్ ఆర్ సేమ్, బట్ డైనమికల్గా ఎలా మారుస్తాము, ఒక చెక్ బాక్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఆ ఇన్పుట్ డైనమికల్గా ఎలా రాస్తాం అనేది డామ్ మ్యానిపులేషన్ యూజ్ చేసి మనము ఈ జావా స్క్రిప్ట్లో మనము రాయడం జరిగిందనమాట. ఓకే రైట్. ఇన్పుట్ ఎలిమెంట్కి డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఇన్పుట్ ఇచ్చాము, చెక్ బాక్స్ ఇచ్చాము, మై చెక్ బాక్స్ ఇచ్చాము. సో నెక్స్ట్ మనము లేబుల్ ఎలిమెంట్ కనపడాలి. లేబుల్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో విత్ ఇన్ ద డబుల్ కొటేషన్లో లేబుల్ ఎలిమెంట్ అని చెప్పేసి ఇచ్చాము. సో దానికి ఏం చేయాలి, లేబుల్ ఎలిమెంట్ డాట్ హెచ్టిఎంఎల్ క్యాపిటల్ ఫర్ ఈక్వల్స్ టు మనకు ఏమి ఇచ్చాము, అక్కడ ఐడి ఏమి ఇచ్చాము, అది మై చెక్ బాక్స్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట.
మై CHE లేబుల్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఏముండాలి? సో టెక్స్ట్ కంటెంట్ సో విత్ ఇన్ డబుల్ కొటేషన్ అవసరం లేదు. DUA గ్రాడ్యుయేషన్ ఉందనుకో. సో దీనికి లేబుల్ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ లేబుల్ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ సో బాడీ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ అని చెప్పేసి మనము ఈ లేబుల్ ఎలిమెంట్ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఒక రన్ చేసి చూద్దాం. సో 8th లైన్లో గ్రాడ్యుయేషన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అన్నారు. విత్ ఇన్ డబుల్ కొటేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే రైట్. ఓకే రన్ చేద్దాము. సో చూడండి గ్రాడ్యుయేషన్. సో ఒక HTMLలో ఒక లైన్ 2 లైన్స్ రాసేదాన్ని ఇక్కడ మనము జావాస్క్రిప్ట్ డైనమిక్ గల ఇన్ని లైన్స్ రాయాల్సి ఉన్న అవసరం ఉంటుంది అనమాట. ఓకే రైట్ మనము డైనమికల్గా చెక్ బాక్స్ని వాటి లేబుల్స్ని చేసామన్నమాట. నెక్స్ట్ సో DOM మ్యానిపులేషన్లో సెట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి ఒకటి చూద్దాం ఇప్పుడు. టు సెట్ వాల్యూ ఆఫ్ అన్ అట్రిబ్యూట్ ఫర్ ఏ స్పెసిఫైడ్ ఎలిమెంట్ యూజ్ సెట్ అట్రిబ్యూట్ మెథడ్. సో ఒక వాల్యూ సెట్ అట్రిబ్యూట్లో అట్రిబ్యూట్కి ఒక వాల్యూని స్పెసిఫై చేసేదాన్ని సెట్ అట్రిబ్యూట్కి యూజ్ చేస్తారన్నమాట. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెథడ్ టు వాల్యూ అట్రిబ్యూట్కి ఒక వాల్యూ ఫర్ అనే దానికి ఒక వాల్యూ ఇచ్చాం కదా మై చెక్ బాక్స్ అని చెప్పేసి. సో ఇక్కడ కూడా సెట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి అట్రిబ్యూట్ ఒక వాల్యూ ఫర్ ది యొక్క అట్రిబ్యూట్కి ఒక వాల్యూ అనేది అసైన్ చేయాలన్నమాట. ఇఫ్ ది అట్రిబ్యూట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ద వాల్యూ ఆఫ్ దిస్ అట్రిబ్యూట్ గెట్స్ అప్డేటెడ్. ఒకవేళ ఈ యొక్క దీంట్లో వాల్యూ అనేది ఉన్న అట్రిబ్యూట్ అయితే ఉన్నట్లయితే అది అప్డేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఇందాక ఏం చేసాం మనము సెట్ అట్రిబ్యూట్ యూజ్ చేసేసి ఇక్కడ .html ఫర్ ఈక్వల్స్ టు మై చెక్ బాక్స్ పెట్టాం కదా. సో ప్రీవియస్ ఇక్కడ సెట్ అట్రిబ్యూట్ చెప్పేసి ఫర్ అనే అట్రిబ్యూట్కి ఆ వాల్యూ అని మై చెక్ బాక్స్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఫర్ అనే అట్రిబ్యూట్కి ఇక్కడ చెప్పాను కదా లేబుల్లో. సో ఫర్ అనే అట్రిబ్యూట్కి మై చెక్ బాక్స్ అనేది వాల్యూగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మనకు సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. సో సెట్ అట్రిబ్యూట్ మెథడ్ అనేది ఉంది, సో పలానా యూజ్ చేస్తుందని తెలిస్తే చాలు అనమాట. సో అవుట్పుట్ అనేది ఇంతవరకు వచ్చింది. నెక్స్ట్ ఏంటి, లెట్స్ బిల్డ్ అప్ టుడో అప్లికేషన్స్. సో టుడో అప్లికేషన్ ఎలా బిల్డ్ చేద్దామని చెప్పేసి నేర్చుకుందాం. సో ఏంటి HTML కోడ్ అండ్ మోర్ ఓవర్ CSS కోడ్ ఫ్రీ ఫీల్డ్గా మీకు కోడ్ ఆల్రెడీ వచ్చిందన్నమాట. సో అవుట్పుట్ అనేది ఇలా ఉంది. ఆ యొక్క కోడ్ చూపిద్దాం ఒకసారి ఎలా ఉందో. ఓకే రైట్. సో ఆ టుడో క్రియేట్ సో ఒక కంటైనరు. సో ఇప్పుడు టుడోస్ హెడ్డింగ్ ఇచ్చాడు. సో దానికి ఒకటి క్రియేట్ అనే వర్డ్కి స్పామ్ అప్లై చేసేసి మనము రాయడం జరిగింది టాస్క్కి. సో మనము ఒకటి హెడ్డింగ్ క్రియేట్ టాస్క్ ఇచ్చాడు. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ టైప్ టెక్స్ట్ బాక్స్ ఇచ్చడం జరిగింది. సో ఒక ఐడి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లాస్ స్టైల్స్ అప్లై చేయడానికి టుడోస్ యూజర్ ఇన్పుట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఒక బటన్ యాడ్ అనే బటన్ క్లాస్ ఈక్వల్ టు యాడ్ టుడో బటన్ అనే బటన్ ఇవ్వడం జరిగింది. యాడ్ అనే వాల్యూ ఇవ్వడం జరిగింది. సో మళ్ళా మై టాస్క్ అని చెప్పేసి హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. సో మై అని చెప్పేసి టాస్క్ అని చెప్పేసి డిఫరెంట్ స్పామ్గా అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆర్డర్డ్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనకి ఏం కావాలి అని చెప్పేసి ఆర్డర్ లిస్ట్లో ఏం కావాలి మనం యాడ్ చేయాలి కదా ఇప్పుడు. సో అదికి ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట మన యొక్క కోడ్. ఓకే రైట్. సో అవుట్పుట్ అనేది ఇలా ఉందనమాట. ఫ్రీ ఫీల్డ్గా మన కోడ్ అనేది చూడడం జరిగింది. సో ఏం లేదు అక్కడ హెడ్డింగ్ ఉంది, ఒకటి ఇన్పుట్ ఉంది, సో ఒక బటన్ ఉంది, ఒక హెడ్డింగ్ ఉంది అనమాట. సో స్టైల్స్ అప్లై చేశారు, ఒక ఐడీస్ ఇచ్చారు, అంతే, ఇంకేం లేదు అక్కడ. సో ఏంటి ఇంకా అవుట్పుట్ CSS స్టైల్స్ కూడా అప్లై చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ టుడోస్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేద్దాం. క్రియేట్ ఏ సింగిల్ టుడో ఐటమ్. ఒక సింగిల్ టుడో ఐటమ్ని ఫస్ట్ బిల్డ్ చేద్దాం. క్రియేట్ మల్టిపుల్ టుడో ఐటమ్స్ని మళ్ళీ నెక్స్ట్ చేద్దాం. సో నెక్స్ట్ యూజర్ ఇన్పుట్ అండ్ క్రియేట్ టుడో డైనమికల్గా. సో యూజర్ ఇన్పుట్ని చేసేసి డైనమికల్గా యూజర్ యొక్క టుడోస్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం. సో యాడ్ డిలీట్ ఐకాన్ డిలీట్ ఐటమ్ ఫంక్షనాలిటీస్ని కూడా అప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో లెట్స్ క్రియేట్ టుడో ఐటమ్ స్టాటికల్గా ఫస్ట్ చేద్దాం. స్టాటిక్గా నథింగ్ బట్టి HTML అనమాట. సో ఏంటి మనం ఇందాక చెప్పాను కదా అనార్డ్ లిస్ట్ కింద మాత్రం మన కోడ్ రాయాల్సి ఉంటుందని చెప్పేసి. దాంట్లో ఫస్ట్
మనకి టుడో ఐటమ్ కంటైనర్ క్లాస్ ఏంటి, టుడో ఐటమ్ కంటైనర్ అని చెప్పేసి ఒక క్లాస్ ఒక లిస్ట్ ట్యాగ్ని క్రియేట్ చేయాలి. సో దానికి ఫ్లెక్స్ ఐటమ్స్గా ఫ్లెక్స్ రోగా నథింగ్ బట్టి హారిజెంటల్గా ఉండాలి అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. సో మనము లిస్ట్ ట్యాగ్లో టుడో ఐటమ్ కంటైనర్ క్లాస్ ఈక్వల్ లిస్ట్ అని చెప్పేసి ఇవ్వాలి. దానికి మార్జిన్ టాప్ ఇచ్చాడు అనమాట. సో అది చూద్దాము. నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్. సో అది అయిపోయిన తర్వాత ఇన్పుట్ ఒక టైప్ చెక్ బాక్స్ ఉండాలి కదా, నేర్పించాం కదా చెక్ బాక్స్కి. వాటి యొక్క చెక్ బాక్స్ క్లాస్ నేమ్ వచ్చేసి చెక్ బాక్స్ ఇన్పుట్ అని చెప్పేసి ఉందన్నమాట. సో చెక్ బాక్స్ ఇన్పుట్ ఏమొచ్చింది, విడ్త్ 20 పిక్సెల్స్, హైట్ 20 పిక్సెల్స్, మార్జిన్ టాప్ 12 పిక్సెల్స్, మార్జిన్ రైట్ ఎంత ఉంది 12 పిక్సెల్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏమీ లేదండి, ఒక లిస్ట్ ట్యాగ్ తీసుకున్నాము, దాంట్లో ఒక క్లాస్ నేమ్స్ ఒక ఫ్లెక్స్ రోగా చేసాము, దాంట్లో ఇన్పుట్ ఇచ్చాము. ఇప్పుడు లేబుల్ ఎలిమెంట్ అనేది కూడా ఇప్పుడు చెక్ బాక్స్ అయిపోయిన తర్వాత మనం ఓవరాల్గా ఈ యొక్క కంటైనర్ని మనం చేయాలి అనుకుంటే ఓవరాల్గా మనకు ఒక కంటైనర్ కావాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి డివ్ అనే కంటైనర్ తీసుకొని క్లాస్ ఈక్వల్స్ టు డి ఫ్లెక్స్ రో హారిజెంటల్గా ఉండాలని చెప్పేసి లేబుల్ ఒక కంటైనర్ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే రైట్. ఓకే, ఒక కంటైనర్కి లేబుల్ కంటైనర్ అని చెప్పేసి కంటైనర్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ కంటైనర్లో మనము ఆ లేబుల్ కంటైనర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి E6F6FF అని చెప్పేసి, సో విడ్త్ 100% ఉండాలని చెప్పేసి విడ్త్. సో బార్డర్ రేడియస్ 4 పిక్సెల్స్. బార్డర్ రేడియస్ అంటే ఏంటి, కార్నర్లో బార్డర్ రేడియస్. బార్డర్ స్టైల్స్ వచ్చి సాలిడ్గా ఉండాలని చెప్పేసి, బార్డర్ విడ్త్ 5 పిక్సెల్స్ ఉండాలని చెప్పేసి, బార్డర్ కలర్ వచ్చేసి 096F అని చెప్పేసి ఎక్సా కోడ్ వాల్యూ ఉండాలని చెప్పేసి, బార్డర్ రైట్ నన్గా ఉండాలి. సో టాప్ బాటమ్ కూడా నన్గా ఉండాలని చెప్పేసి ఆ కంటైనర్ తెలిపింది. ఆ కంటైనర్ ఇలా ఉంటుందో ఇలా ఉంటుంది అనమాట. దాని లోపల ఇలా ఉంటుంది అవుట్పుట్ అనేది. ఈ యొక్క కంటైనర్ చెక్ బాక్స్ చేశాం కదా, సో దానికి ఒక డివ్ కంటైనర్ తీసుకున్నప్పటికీ ఆ కంటైనర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలరు, హైట్, విడ్త్, బార్డరు, సో ఆ కలర్స్ అన్నీ ఇవ్వడం జరిగిందనమాట. దాని లోపల మనం ఇప్పుడు ఒకటి HTML అని ఒక వర్డ్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఒక వర్డ్ పెట్టాలనుకుంటే ఏంటి, లేబుల్ అని చెప్పేసి, లేబుల్ ఫర్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ ఐడి. మనకి ఇన్పుట్లో మనం ఏమి ఇచ్చాము, అక్కడ ఇన్పుట్లో ఐడి చెక్ బాక్స్ ఐడి ఇచ్చాం కదా, ఇక్కడ ఫర్ వాల్యూలో కింద ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. క్లాస్ ఈక్వల్ టు చెక్ బాక్స్ లేబుల్ అని చెప్పేసి ఒక స్టైల్స్ అప్లై చేసామన్నమాట. సో లేబుల్ క్లోజ్ చేస్తే ఆ లర్న్ HTML పడుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆ చెక్ బాక్స్ లేబుల్ ఫాంట్ ఫ్యామిలీ లర్న్ అనే HTMLకి చెక్ బాక్స్ లేబుల్కి సో ఇంత ఉండాలి. సో ఫాంట్ ఫ్యామిలీ రోబోటో, ఫాంట్ సైజ్ 16 పిక్సెల్స్ ఉండాలని చెప్పేసి, ఫాంట్ వెయిట్ 400 ఉండాలని చెప్పేసి, విడ్త్ 82% ఉండాలని చెప్పేసి, మార్జిన్ 0 పిక్సెల్స్. మార్జిన్ ఏముండకూడదు కాబట్టి 0 పిక్సెల్స్. ప్యాడింగ్ టాప్ వచ్చేసి 10, ప్యాడింగ్ బాటమ్ 10, ప్యాడింగ్ లెఫ్ట్ 20, రైట్ 20. సో బార్డర్ రేడియస్, సో కార్నర్స్లో కూడా మనం 5 పిక్సెల్స్ ఉండాలని చెప్పేసి చెక్ బాక్స్ లేబుల్కి ఇవ్వడం జరిగిందనమాట. చెక్ బాక్స్ యొక్క లేబుల్కి. సో దీనికి సో నెక్స్ట్ ఏంటి, సో ఒక డిలీట్ ఐకాన్ని తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో డిలీట్ ఐకాన్ కావాలనుకుంటే ఒక కంటైనర్ కావాలి, డిలీట్ ఐకాన్ కంటైనర్ అని చెప్పేసి ఒక కంటైనర్ తీసుకుందాం. సో దానికి క్లాస్ ఈక్వల్స్ టు ఫర్ ట్రాష్ -alt డిలీట్ ఐకాన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది మళ్ళీ చెప్తాను ఎక్కడ తీసుకోవాలో. సో ఇది డివ్ అని చెప్పేసి ఇచ్చినప్పటికీ డిలీట్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనము డిలీట్ కావాలని చెప్పేసి ఈ ఐకాన్ని పెట్టడం జరుగుతుంది అనమాట. సో డిలీట్ ఐకాన్ని. నెక్స్ట్ ఏంటి, వాటి యొక్క డిలీట్ ఐకాన్ యొక్క కంటైనర్కి ఏముండాలి, టెక్స్ట్ అలైన్ రైట్లో ఉండాలని చెప్పేసి, విడ్త్ 18% ఉండాలి, డిలీట్ ఐకాన్ ప్యాడింగ్ వచ్చేసి 15% ఉండాలని చెప్పేసి రాయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఏంటి, టుడోస్ ఐటమ్స్ని ఇలా బిల్డ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మనము ఇందాక చేసిన కంటెంట్ అంతా ఇది. ఫస్ట్ ఒక లిస్ట్ ట్యాగ్ తీసుకున్నాం అబ్బా, ఆ లిస్ట్ ట్యాగ్ ఈడ ఓపెన్లో ఉంది, ఈడ క్లోజ్లో ఉంది, అర్థమైందా. దానికి ఒక క్లాస్ నేమ్ టుడో ఐటమ్ కంటైనర్ అని చెప్పేసి ఇచ్చాము. అది హారిజెంటల్గా ఉండాలని చెప్పేసి ఫ్లెక్స్ రో ఇచ్చాం. సో మోర్ ఓవర్ ఏంటంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ చెక్ బాక్స్ ఉంది కదా, ఆ చెక్ బాక్స్ టైప్ ఏముంది, చెక్ బాక్స్ ఉంటుంది. ఐడి ఏమి, చెక్ బాక్స్ ఇన్పుట్. క్లాసు దాని స్టైల్స్ అప్లై చేయాలి కాబట్టి చెక్ బాక్స్ ఇన్పుట్ అని చెప్పేసి క్లాస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, మనకు ఒక కంటైనర్ కావాలి, ఆ కంటైనర్ లోపల లర్న్ HTML ఉండాలి, మోర్ ఓవర్ డిలీట్ ఐకాన్ ఉండాలి. కాబట్టి ఈ డివ్కి
అటాచ్ అనమాట. ఈ ఇన్పుట్ కాకుండా సో ఈ డివ్కి అటాచ్ అనమాట. ఆ లీస్ట్ ఐటెంలోనే మనము ఒక కంటైనర్ చేసి ఆ కంటైనర్లో మనము ఆ టెక్స్ట్ కంటెంట్ మోర్ ఓవర్ ఇది కూడా రాయడం జరుగుతుంది అనమాట. ఓ డివ్ క్లాస్ వచ్చేసి లేబుల్ కంటైనర్ ఇచ్చేస్తాం, ఫ్లెక్స్ రో అని చెప్పేసి హారిజెంటల్గా ఉండాలని చెప్పేసి లేబుల్ కంటైనర్కి ఫ్లెక్స్ రో హారిజెంటల్గా ఉండాలని చెప్పేసి ఫ్లెక్స్ రో ఇవ్వడం జరిగింది అనమాట. సో లేబుల్ ఫర్ ఇక్కడ ఏమైతే ఇచ్చామో చెక్ బాక్స్ ఇన్పుట్కి ఆ ఇన్పుట్ ఐటమ్ ఐడికి, సో ఇక్కడ లేబుల్కి చెక్ ఫర్ ఇవ్వాలన్నమాట. క్లాస్ చెక్ బాక్స్ లేబుల్ అని చెప్పేసి మనకు స్టైల్స్ అప్లై చేయడం జరిగింది. లర్న్ HTML లేబుల్ క్లోజ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు డిలీట్ ఐకాన్ కూడా కావాలి కాబట్టి డివ్ క్లాస్ ఈక్వల్స్ డిలీట్ ఐకాన్ కంటైనర్ అని చెప్పేసి ఒక కంటైనర్ రాయడం జరిగింది. సో దానికి డిలీట్ యొక్క ఐకాన్ యొక్క సింబల్ దానికి ఈ యొక్క కాపీ చేసి పేస్ట్ చేయాలి, అది మళ్ళీ చెప్తాను. ఐ క్లాస్ ఈక్వల్స్ ఫర్ ట్రాష్ ఆల్ట్ డిలీట్ ఐకాన్ అని చెప్పేసి మనము రాస్తే డిలీట్ యొక్క ఇమేజ్ వస్తుంది అనమాట. ఈ డివ్ క్లోజ్ చేయడం జరిగింది, ఈ డివ్ క్లోజ్ చేయడం జరిగింది, ఎల్ఐకి ఐ మీన్ లిస్ట్ ట్యాగ్ క్లోజ్ చేయండి, ఆన్ ఆర్డర్ లిస్ట్కి క్లోజ్ చేయడం జరిగింది అనమాట. ఇది టు డూ ఐటమ్ అప్లికేషన్స్. అవుట్పుట్ అనేది ఇలా వచ్చిందనమాట. సో ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నాం, HTML ఇన్పుట్ ఎలిమెంట్ చెక్ బాక్స్ యొక్క డైనమికల్గా అండ్ స్టాటికల్గా మనము చేయడం జరిగింది. మోర్ ఓవర్ లేబుల్ ఎలిమెంట్ అక్కడ ఇచ్చే ఇన్పుట్ ఎలిమెంట్లో ఇచ్చే యొక్క ఐడిని లేబుల్ ఎలిమెంట్ ఫర్గా రాస్తామని చెప్పేసి చూస్తాం. అండ్ ఇన్ డామ్ మ్యానిపులేషన్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ మ్యానిపులేషన్ యూస్ చేసి HTML ఫర్ సెట్ అట్రిబ్యూట్ వాల్యూ రెండు కూడా ఒకటే, బట్ వాడే విధానం సెట్ అట్రిబ్యూట్కి అట్రిబ్యూట్ వాటి వాల్యూ యూస్ చేస్తాం. HTML ఫర్కి ఈక్వల్స్ టు మనకు ఐడి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ క్లాస్లో టుడోస్ అప్లికేషన్ ఇంకా బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.